చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. యువతను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ ఎక్స్ లో ప్రశ్నించారు వైఎస్ జగన్. లక్ష్యం ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని గుర్తు చేశారు వైఎస్ జగన్. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును స్మరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా యువత తమ లక్ష్యాలను సాధించేలా సహకరిస్తుందా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. వాస్తవంగా ఏపీ యువత పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 8 త్రైమాసికాలుగా పెండింగ్ లో ఉందన్నారు. విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు 4,900 కోట్లు ఇంకా చెల్లించలేదన్నారు. వసతి దీవెన బకాయిలు సుమారు 2,200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని గత 2 ఏళ్లుగా చెల్లించలేదన్నారు. యువత కోసం ప్రారంభించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను నిలిపివేశారన్నారు. మేనిఫెస్టో హామీలను ఉల్లంఘించి చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో యువత భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మేల్కొనాలన్నారు. యువత వారి లక్ష్యాలు సాధించేలా అవసరమైన సహకారాన్ని అందించాలని ఎక్స్లో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.